తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ సంక్రాంతికి ముహూర్తం పెట్టుకుంటున్నాయి. మరికొన్ని దసరా వైపు చూస్తున్నాయి. ఇంకొన్ని డిసెంబర్లో రిలీజ్కి రెడీ అవుతున్నాయి. మరి పాన్ ఇండియా చిత్రాలకు దారేది? అందుకే పాన్ ఇండియా స్టార్లు కూడా తమకు సీజన్ చూసుకున్నారు. 2 ఏళ్ల క్రితం జూన్లో రిలీజ్ అయి వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది కల్కి. నిజానికి సినిమా ఇండస్ట్రీ ప్రకారం జూన్ అనేది ఆఫ్ సీజన్. సమ్మర్ సీజన్ ముగిసిన తరువాత స్కూళ్లు కాలేజీలు తెరిచిన తరువాత ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడరు అనేది ఒక ట్రెండ్. కానీ ఈ ట్రెండ్ ను బద్దలు కొట్టిన అతి కొద్ది చిత్రాల్లో కల్కి ఒకటి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మరో పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ కూడా తాను నటిస్తున్న కొత్త చిత్రం పెద్దిని మార్చి నుంచి తీసుకొచ్చి జూన్ లోనే రిలీజ్ చేయబోతున్నాడు. ఇప్పటికైతే ఇంకా రిలీజ్ డేట్ లాక్ కాలేదు. కానీ జూన్ 25న ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది జూన్ 11న బాక్సాఫీస్ ముందుకొస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని నిజానికి ఈ ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలి అనుకున్నాడు ఎన్టీఆర్. కానీ సినిమా ఆలస్యం కావడంతో మళ్లీ వచ్చే ఏడాది జూన్ కే డేట్ మార్చాడు. మొత్తంగా పాన్ ఇండియా హీరోలకు జూన్ ఫేవరెట్ సీజన్ గా మారింది. సినీ పరిశ్రమలో చాలా సార్లు క్లాష్ అనే పదం వింటూ ఉంటాం. ఒకే రోజు ఇద్దరు బడా స్టార్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడితే ఆ క్లాష్ గురించి ఇండస్ట్రీ ఆడియన్స్ తప్పక మాట్లాడుకుంటారు. ఇప్పుడు అలాంటి క్లాష్ మరోసారి జరగబోతోంది. హిస్టరీ రిపీట్ కాబోతోంది. ఒకసారి ఇండియన్ సినిమాను మార్చిన క్లాష్ అది. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ కానుందా? వచ్చే ఏడాది మార్చి 5న సందీప్ వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా వైడ్ గా స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం విడుదల కాబోతోంది. 2027 మార్చి 5న ఇటు ప్రభాస్ చిత్రం అటు సల్మాన్ సినిమా రెండు ఒకేసారి థియేటర్స్ లోకి రానున్నాయి. అయితే ప్రభాస్ సల్మాన్ బాక్సాఫీస్ దగ్గర తలపడటం ఇది మొదటిసారి కాదు. 2015లోనూ ఈ ఇద్దరు హీరోలు ఇలాగే క్లాష్ కు దిగారు. ప్రభాస్ బాహుబలి చిత్రంతో, సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. బాహుబలి 500 కోట్లకు పైగా వసూళ్లతో తెలుగు సినిమాకు పాన్ ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేసింది. ఇక బజరంగి భాయిజాన్ కూడా సల్మాన్ నటనకు ఎంతో పేరు తెచ్చింది. హిందీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి క్లాష్ కు రెడీ అవుతున్నారు. గతం వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. యానిమల్ చిత్రం తరువాత సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి పోటీగా సల్మాన్ సినిమా విడుదల అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. అయితే ఈద్ కానుకగా సల్మాన్ చిత్రం విడుదలవుతూ ఉండటంతో కండల వీరుడికి ఎంతగానో కలిసొచ్చిన సీజన్ కావడంతో ఇద్దరి హీరోల మధ్య క్లాష్ భీకరంగా ఉండనుంది అనేది ట్రేడ్ వర్గాల అంచనా. రజనీకాంత్ అంటే మల్టీ స్టారర్ అంటే రజనీకాంత్ అన్నట్లు అయిపోయింది పరిస్థితి. ఈ మధ్య సూపర్ స్టార్ సినిమా అంటే ఎవరో ఒకరు గెస్ట్ అపిరెన్స్ ఇవ్వాల్సిందే. ఇతర స్టార్ హీరోలు కీలక పాత్రల్లో కనిపించాల్సిందే. ఇప్పుడు రజనీకాంత్ నటించే కొత్త చిత్రంలోనూ ఎవరు ఊహించని స్టార్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. రజనీకాంత్ సినిమా గెస్ట్ రోల్ అనగానే జైలర్ 2 గురించే అనుకుంటారు ఆడియన్స్. కానీ అది కాదు. ఈ స్టోరీ జైలర్ 2 తర్వాత రజనీకాంత్ నటించే చిత్రం గురించి. గతంలో శివకార్తికేయన్ హీరోగా డాన్ అనే చిత్రం తీసిన శిబి చక్రవర్తి దర్శకత్వంలో రజనీకాంత్ నటించేందుకు రెడీ అవుతున్నాడు. స్పై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే స్టోరీ లైన్ లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నాడు. సూపర్ స్టార్ కు జోడీగా సిమ్రాన్ కనిపించనుంది. మరో ముఖ్యమైన పాత్రలో మలయాళ నటుడు బేసిల్ జోసెఫ్ నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఇక ఇదే చిత్రంలో గెస్ట్ రోల్ కోసం సాక్షాత్తు సినిమా నిర్మాత కమల్ హాసన్ రంగంలోకి దిగుతున్నాడు. రజనీకాంత్ కమల్ హాసన్ నుంచి పూర్తి స్థాయి మల్టీ స్టారర్ కోసం ఎదురు చూస్తున్న కోలీవుడ్ కు ఈ చిత్రంలో చిన్న గ్లింప్స్ తో సెలబ్రేషన్స్ మొదలు కానున్నాయి. శిబి చక్రవర్తితో సినిమా పూర్తి కావడం ఆలస్యం. కమల్ హాసన్ తో రజనీ నటించే మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపు కమల్ హాసన్ తన చేతిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ విక్రమ్, కేజీఎఫ్ లాంటి చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన అన్బు, ఆరివు దర్శకులుగా మారి లోకనాయకుడితో యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. మాలీవుడ్ అంటే అయితే మోహన్ లాల్ డామినేషన్ కనిపించాలి, లేదా మమ్ముట్టిది రూలింగ్ ఉండాలి. నిజానికి ఏళ్లుగా మలయాళ సినీ పరిశ్రమను వీళ్లు మాత్రమే రూల్ చేస్తూ వస్తున్నారు. కానీ కొంతకాలంగా వీరి ఆధిపత్యానికి గండిపడింది. ముఖ్యంగా యువ హీరోలు, వైవిధ్యమైన చిత్రాలు వీరి డామినేషన్ కు చెక్ పెడుతున్నారు. 10 ఏళ్ల క్రితం బాలీవుడ్ కి మొదటి 100 కోట్ల చిత్రంగా నిలిచింది మోహన్ లాల్ నటించిన పులు మురగన్ చిత్రం. గత 10 ఏళ్లలో మలయాళ సినీ పరిశ్రమ ఎంతగా మారిపోయింది అంటే అంతా కొత్త నటీనటులు నటించిన వాలా 2 లాంటి సినిమా
కేరళ వరకే 100 కోట్లకు పైగా కొల్లగొట్టే రోజులు వచ్చేశాయి. కేవలం 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన వాలా 2 ఇప్పుడు కేరళ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతూ ముందుకు పోతుంది. కొద్ది గంటల క్రితమే కేరళలో 2వ అతిపెద్ద బ్లాక్ బస్టర్ మోహన్ లాల్ నటించిన తుడరం వసూళ్లను ఈ చిత్రం అధిగమించింది. కేరళలో తుడరం వసూళ్లు 118 కోట్లు కాగా కేవలం 23 రోజుల్లో వాలా కుర్రాళ్లు ఈ వసూళ్లను అధిగమించారు. ఇప్పుడు వాలా 2 మాలీవుడ్ నెంబర్ 1 మూవీ కేరళ కలెక్షన్స్ ను బద్దలు కొట్టేందుకు పరుగులు తీస్తుంది. అదే కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా మూవీ. ఈ సినిమా కలెక్షన్స్ 121 కోట్లు కాగా మరికొద్ది గంటల్లో ఈ రికార్డు కూడా బద్దలు కానుంది. దీంతో కేరళ వరకు వాలా 2 నయా ఇండస్ట్రీ హిట్ గా నిలబడుంది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ కొత్త లోకా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఈ సినిమా వసూళ్లు 300 కోట్లు కాగా తర్వాత స్థానంలో ఎంపురాన్, మంజుమలే బాయ్స్, తుడరం చిత్రాలు ఉన్నాయి. వీటి తర్వాత వాలా 2 చిత్రం కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో వాలా 2 ఏ పొజిషన్ లో నిలుస్తుంది అనేది క్లారిటీ రానుంది.